తెలంగాణ రాజకీయాల్లో డీప్ ఫేక్ ఆడియోల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక ఆడియో క్లిప్ ద్వారా ఈశ్వరమ్మ యాదవ్ అనే మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగింది. ఈ వ్యవహారం బీసీ సంఘాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో వీడియోలు పూర్తిగా అవాస్తవమని శివచరణ్ రెడ్డి బలంగా ఖండిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మా నాయకుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏఐ క్లోనింగ్తో ఆడియోలు కొంతమంది అపోజిషన్ నాయకులు మా ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ దాని మీద ఈరోజు ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మామూలుగా ఫైల్ చేయడం కాకుండా సాక్ష్యాధారాలతో ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ డీటెయిల్స్తో సహా పోలీస్ శాఖ వారికి అందించడం జరిగింది. సో దాని ద్వారా ఈ 2 రోజులలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ డీప్ ఏఐ క్లోనింగ్ ద్వారా మా నాయకుడు శివచరణ్ రెడ్డి గారు పలానా వ్యక్తులని తిట్టినట్టు, మా ఈశ్వరమ్మ యాదవ్ గారిని తిట్టినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పి దాన్ని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు దాన్ని నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కోరుతూ ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. సో ఎవరు ఇట్లాంటి డీప్ క్లోనింగ్ ఏఐ వీడియోల్ని ఫార్వర్డ్ చేయకండి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎల్బీనగర్ ఎస్హెచ్ఓ గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. అందరికీ నమస్కారం. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొన్ని ఇతర పార్టీల నాయకులు పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో నకిలీ ఆడియోలు సృష్టించి తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. చట్టపరమైన చర్యలకు శివచరణ్ రెడ్డి సిద్ధమవుతున్నారు.